ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం. జగిత్యాల పట్టణంలోని కొత్తవాడ హనుమాన్వాడ ఆలయం దగ్గర పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారి గెలుపు కోసం ప్రచారంలో భాగంగా ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే శ్రీ ఆది శ్రీనివాస్ రెడ్డి గారు కార్నర్ షోలో పాల్గొని సభను విజయవంతం చేయడం జరిగింది. ఆది శ్రీనివాస్ రెడ్డి గారిని ప్రజలు ఘనస్వాగతం పలికి పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానం చేయడం జరిగింది. కాపు సంఘానికి చెందిన ప్రజలు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్లు తదితరులు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది. నాయకులు ఆది శ్రీనివాస్ గారు మరి వేదిక పైన ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి కార్యక్రమం కొద్దిగా లేట్ అయినందుకు క్షమించగలరు పార్టీ తరఫున తెలియజేస్తున్నారు. అందరికీ ఒకటే ఆలోచించండి, మన జగిత్యాల ప్రాంతవాసి, మన ఊరోడు రేపు మంచైనా చెడైనా మన ఇంటికి వచ్చేవాడు ఆయన ఎన్నుకుంటారా? రేపు నిజామాబాద్లో ఉండే వాళ్ళని ఎన్నుకుంటామా? ఒక్కసారి ఆలోచించి మన ఊరి వాసిని, మన టీకెళ్ళి వచ్చే దగ్గరలో ఉన్న వ్యక్తిని ఎన్నుకుంటామా ఆలోచించాలి. అంతేకాకుండా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఇవాళ ఏం ధరలున్నాయి, ఎక్కడికి వేరే ధరలన్నీ ఒకసారి ఆలోచించండి. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు పడి మరి ఎక్కడ పోయినా ఉద్యోగాలు. ఆ రోజు 55 లక్షల కోట్ల అప్పుంటే ఈ రోడ్డు 2 లక్షల కోట్ల అప్పు చేసి ఇలా భారతదేశానికి దివాళీ చేసాము. కాబట్టి మహిళా సోదరు మనందరూ ఆలోచించి తప్పకుండా మనం జీవనాన్ని గెలిపిస్తే రేపు కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి అవుతాడు. మనకు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. తప్పకుండా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. మనం అందరం కూడా జీవనను అత్యధిక మేజర్తో గెలిపిద్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. ఈరోజు మీ అందరికీ తెలుసు మనం ఎందుకు సమావేశం ఇక్కడైనా అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మన ప్రియతనం నాయకుడు అన్నా అంటే నేనున్నా, మీ కష్టాల్లో పాలు పంచుకుంటా, ఏ ఇబ్బందులు వచ్చినా ఒక పెద్ద కొడుకుగా, పెద్ద అన్నగా, కుటుంబ పెద్దగా మీకు సేవ ఏర్పాటు చేయడానికి తగిన సోదరు మళ్ళా ఒకసారి ఇంతమంది ఆడపడుతున్నారు, అందరు సైలెంట్గా ఉన్నారు. ఒక్కసారి చేతులెత్తి చేతి గుర్తుకే, అందరు చేతులు దయచేసి చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. జీవనన్న గారు ఏ విధంగా ప్రజాసేవ చేస్తా ఉన్నారో మీకు తెలిసిన విషయమే. నేను ఈరోజు ఎక్కువ మాట్లాడా, 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను ఉపన్యాసాన్ని. గత పార్లమెంట్ సభ్యుడు ఉన్నటువంటి నరేంద్ర గారు గెలిపించాం. మీలో ఎవరినైనా గుర్తుపడతాడా? 5 సంవత్సరాల పాటు పరిపాలన చేశాడే. ఒక్కసారి అక్కడి ఈ వైపు వచ్చాడా? రాలేదు. ఇంకో ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు, ఆయన ఒకరైతే మీరు ఎక్కలేదు. కానీ మరి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి తప్పకుండా జీవన్ రెడ్డి గారు